వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సరికొత్త వీడియోతో మళ్ళీ వచ్చా. కెమెరా తీసుకుంటా, అది వస్తలేదు. కష్టం చేసి 1 రూపాయి పోతే నేను పెట్టి నీకు రాదు. ఇంకా 20,000 అది వస్తలేదు కెమెరా ఇక్కడ పోతే మైక్ పోయి వస్తలేదు. అట్లా 20,000 అయితే మంచిగా 20,000 అదానికి ఇంకోటి కొత్త అయితే 20,000 ఇవ్వమ్మా కదా. మనం ఎందుకు నువ్వు గత అలాంటి ఇంకోటి తీసుకుంటా. ఇష్టం తీసుకురా లేకపోతే అంటానంటే కాగితం తీసుకుపోయింది, అందులో పెట్టుకున్నాడు. పైసలు ఇయ్యాలి పేరే ఏంటి మీకు చేస్తాను. 20,000 ఇస్తే నేను ఇచ్చేస్తా. మీకు ఇస్తాను. నేను ఈ నెల జీతం వచ్చినా నేను సరిపోతాయి అమ్మా. చిట్టి కడుతుంది. చిట్టి అలాగే 13-14,000. మళ్ళీ టీవీ రాయికి మళ్ళా రూపాయి ఎందుకు కానీ పైసలు వస్తుంది. మళ్ళా అది వస్తలేదు కదా అమ్మా. నువ్వు ఇదా ఏమైంది అది ఓకే. 20,000 20 పైసలు 20 పైసలు ఇచ్చేస్తాను. లేవు నేను ఇస్తానే. ఇస్తాను చెప్తున్నా కదా. నువ్వు గట్టిగా ఓకే 20,000 ఇస్తాను. అసలు మంచిది 20 పైసలు తీసుకుంటా. వీడియోస్ నెలకు ఒక 4 ఇయర్స్ మంచిగా వస్తే తీసుకుంటా. అమ్మా నువ్వే ఇస్తేమండి ఒక 20,000 ఉన్నాయి. 20,000 కాదు. అసలు కెమెరా అవుతుంది తీసుకుంటా. నేను ఇయ్యాలా తెచ్చుకోమని నా దగ్గర లేకనే కదా నీకు నేను ఇస్తా తీసుకురా. నాకు నేను తీసుకోలే కానీ రూపాయి అడగలే కదా రూపాయి అడగలే కదా తీసుకోలే కదా నేను అడిగినామని చెప్తాను. అయితే ఈ ఒక 20,000 కాదు. 20 పైసలు సరిపోతాను. అయితే బియ్యం తెచ్చుకోనికి చూస్తున్నాను. రైతు బంధు వాళ్ళు పైసలు తెచ్చి బియ్యం తెచ్చుకున్నారు. రైతు బంధు అదే మన గవర్నమెంట్ ఇస్తే కదా. బియ్యం జొన్నలు తెచ్చుకున్నారు. ఉండాలి ఏం లేవు. లేవు పట్టున్నాయి. నీకు ఎప్పుడు ఉండేది నేనేమన్నాను
ఎక్కువ ఖర్చు పెడుతున్నా నా పైసలు. ఖర్చు పెట్టుకున్నాను రోజు ఖర్చు పెట్టుకున్నా ఏదో దానికి ఇదాకే కడుతున్నాను. కెమెరా ఇప్పిద్దా నీ పేరు రాపిస్తుందని మీతో అశోక్ గౌడ్ అనితా గౌడ్ అని రాపిస్తా. చేస్తాగా మేంది చేస్తాగా మేంది చేస్తాగా మిస్ అయిపోతుంది. అవే 6,000 తీసుకోవాలా? 6,000 తీసుకోవాలా? 6,000 తీసుకుంటా. నువ్వు ఇస్తేనే నువ్వు నాకు నేనేం ముట్టగా అంటున్నా వస్తలేదు అని చెప్తున్నాను. నేను అది వస్తలేనందుకు అడుగుతున్నా. అది మైకు వస్తలే, అది మైక్ పోయిందంట. అమ్మో అది బంద్ చేసి కదా అవే నువ్వు కదా పైసలు అంటాడు మళ్ళా బ్యాంకు 5,000 వస్తాయి. 6,000కి ఏమొస్తుంది? మరి ఇంకేం చేయాల్సి 20,000 20,000 30,000 10,000 నేను కాలేస్తాను. 20,000 10,000 ఇచ్చేదక్కో సరిపోతుంది. డాడీ తెచ్చుకున్నారు ఖరాలే ఏంటి అది తెచ్చుకున్నా కదా నువ్వు కదా. నేను సంపాదించిన పైసలు నేను సంపాదించుకోలేను ఖర్చు పెడుతున్నాను కదా. నేను ఖర్చు పెట్టుకోను. నేను అడగలే రూపాయి అడగలే కదా. నేను రూపాయి నీకు పైసలు అడగలేదు. మరి ఉన్నాయిగా తెచ్చుకోపోతే మీరు ఇయ్యండి, అవి తీసుకొని ఇచ్చేయండి. నేను సంపాదించుకున్నాడు ఏం చేసుకున్నాడు అడగలేదు. ఎన్నున్నాయేమో 80 ఉన్నాయి, 50, 30. నాకెందుకు అడుగుతావుగా నువ్వు. నాకేం అవసరం తీసుకొని అట్లా కావాలని డిలీట్ చేస్తున్నా మమ్మల్ని. ఏంటి ఇప్పుడు కెమెరా తీసుకోవాలి ఈ మొత్తం పెట్టి తీసుకోపో. మరి కెమెరా తీసుకో తీసుకో తీసుకోవాలి. ఏమదు సంపాదించుకోవాలని చెప్పినా నాకు ఇయ్యకరా నువ్వు 1 రూపాయి నాకు డిసెంబర్ అకౌంట్ వేసుకోపో. అకౌంట్ లో పోతాయని నీకు ఇస్తున్నా. అకౌంట్ 50,000 అవే 50,000 నుంచి 50,000 ఇంకా తక్కువ వచ్చినాయి 2,000 ఇంకా అంతే. అట్లానే వచ్చి 10,000. ఈ 30,000 ఏమో కార్డుకి పైసలు తెచ్చి ఏమో తెలియదు. కార్డుకి పైసలు తెచ్చాం. కార్డు పైసలు కట్టాలి. 20,000 కట్టాలి. ఊరికే దాని దగ్గర గీ కానీ అకౌంట్లో పోగాలట. నెల అయినాక ఇద్దామంటారు తీసుకొచ్చింది. ఏమో ఇవి ఈ తీసుకొని నాకు కెమెరా ఇచ్చిండే. తీసుకోపో. మరి 30,000 ఈ మళ్ళా కట్టాలి కార్డు. ఎందుకు తీసుకున్నావు? నా ఏమన్నా
తీసుకో సంపదానం బట్టలు. తీసుకో ఏమని పెట్టుకోరా 1,00,000 చేస్తాను 4 లక్షలు నేను ఏదలేదు యాదు పెట్టుకో నువ్వు ఏమని ఇచ్చుకో 1000 రూపాయలు ఇస్తుందా నెలకి ఇవ్వాలా? ఎందుకు? ఏమన్నా పనికి వస్తాయి అమ్మలు ఈ వెయిట్ ఏనాను అడిగినప్పుడు నాకు మాత్రం లేదు నాయన. 1,000 రూపాయలు అడగల ఏమైనా పెట్టుకో ఏమైనా చేస్తాను మాకు తెలుసు కదా నీ గురించి, అందుకని అడగలేము. ఇప్పుడు ఎందుకు మా షెఫ్కి ఇస్తున్నావు నువ్వు తెచ్చి? అడుగుతుంది కదా మీరు సంపాదించిన ఇప్పుడే అన్న డాడీ ఇప్పుడే అన్నాడు అంటే నువ్వు పైసలు అడిగినందుకు నువ్వు తెచ్చి మాకు ఇస్తున్నావా, నీకు ఇయ్యని అంటే అన్నాడు. అవునే ఇయ్యరా మీరు? నాకు అసలే నాకు అంటే అసలే ఇయ్యరా మీరు? ఇయ్యలేమా ఇచ్చిరు. ఇప్పుడు నేను కెమెరా తీసుకుంటా అంటున్నానే, ఆ కెమెరా వస్తుంది అని చెప్తున్నాను నేను. 20,000 పెట్టి తెచ్చుకో, అప్పటికా ఇస్తాము. నువ్వు అడిగిన కదా ఏకపోతే ఇస్తాను, ఏకపోతే అన్నా ఇస్తలే మనం. నువ్వు నీ పని మీద వద్దా నేను అడగానే అడగవు. నాకు ఇస్తారేమో మళ్ళా నేను ఇట్లానే పెట్టుకుంది కదా ఇది కాదు. అది తెచ్చుకుంటా అంటున్నా, తెచ్చుకో. మరి తెచ్చుకునేటప్పుడు తెచ్చుకుంటా, తెచ్చుకునేటప్పుడు తెచ్చుకుంటూ ఇస్తాం. అది కాకుండా మీరు ఇవ్వాలి. ఇవి పైసలు మన యావు వేరే అయినాయి నాయనుకుంటున్నావా? ఇది ప్రాంక్. ఉత్తానే మీకు నా పైసలు అని చెప్తున్నా. నా పైసలు నా తనకి ఇంత ఉన్నాయా చెప్పమ్మా. ఇది ఉన్నాయా చెప్తే అది ఒకటే